ఇట్లా హాస్టల్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలు మగోళ్ళు ఆడోళ్ళంతా ఈ రోడ్ల మీద కూర్చొని ఇంటి ముందట వాట్ల మీద వీట్ల మీద కూర్చొని రోజు డిస్టర్బెన్స్ మాకు ఏం ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటే మా మీద ఆడబడిపోతారని సత్య భయం అయిపోతుంది. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 40 సంవత్సరాలు. దాదాపు ఇప్పుడైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. మీరు ఎలా ఇప్పుడు అంటే నైట్లో చూడండి, ఇప్పుడు వస్తే ఏం లాభం అండి నైట్లా ఈ నుంచి గుంపులు ఇక్కడ ఈ సందులలో అక్కడ ఆ సందులో ఎక్కడ ఖాళీగా ఉన్నదా అంటే కథం. మరి మేము వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఏమన్నా అంటే మా మీద ఇరుసుకుపడతారేమో అని సత్య భయం. ఆ రోజు ఆ పిల్లని ఎవరినో కొడతా అంటే వాళ్ళు చూసి లేచి వచ్చి కోప్పడ్డారు. అయినా కానీ వాడు మమ్మల్ని తిట్టుకుంటూ పోతా ఉన్నాడు. అంటే దాదాపు మీరందరూ ఓనర్స్ మధ్యలో హాస్టల్స్కి ఇచ్చారు ఇళ్ళు. అంటే రెసిడెన్షియల్ ఇండ్ల మధ్యన హాస్టల్స్ ఉండకూడదండి. ఇవి 66 గజాలు. దీంట్లో ఒక్కొక్కరు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టి హాస్టళ్ళకి ఇది ఒక్కొక్క దాంట్లో 70-80 మంది ఉంటారు. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం, డైలీ ట్యాంకర్స్ వస్తాయి, బండ్లను ఇష్టం వచ్చినట్టు జరిపిపోతూ ఉంటారు. వాడి పని అయిపోతే వాడు వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ అన్నీ అడ్డగోలుగా ఉంటాయి. కాబట్టి చాలా ట్రాఫిక్ డిస్టర్బెన్స్, ప్రతిదానికి డిస్టర్బెన్సే ఉంది. వాళ్ళకి ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు. మనం అంటే ఓన్లీ ఒక రెసిడెన్షియల్గా మన మాటకి ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళకంతా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వాళ్ళు మరి ఎట్లా మేనేజ్ చేస్తారనేది కానీ ఓపెన్గా చెప్పలేను. అందరికీ తెలిసే డబ్బులు ఎక్కడెక్కడ కడతారో, ఎవరెవరికి లంచాలు ఇస్తారో, ఎట్లా మేనేజ్ చేస్తారో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అది. కానీ ఫుల్ మేనేజ్డ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏది చెప్పినా వాళ్ళు లెక్క చేయరు మనలా. మెయిన్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అదే కదా చెప్తున్నా కదా, ఈవినింగ్ అయిందంటే ఇక్కడ మొత్తం అంతా గుంపులు నిలబడతారు ఇక్కడ. ఇక వచ్చి డిస్టర్బెన్స్, లోపలికి రావాలన్నా పోవాలన్నా ఉంటుంది. వాళ్ళని ఏం అనేటట్లేదు. ఇంతకుముందే మేము ఇక్కడ మొన్ననే వే2 న్యూస్లో చూస్తున్నాం. అక్కడ శివాలయం దగ్గర ఇట్లనే ఓనర్స్ బండ్లు పెడితే తీయమంటే 30 మంది వచ్చి వాళ్ళను ఫుల్ కొట్టిండ్రట. ఓనర్స్ను కొడితే పోలీసు కేసు అయ్యి వాళ్ళందరినీ తీసుకుపోయినరని న్యూస్లో వచ్చింది. కానీ ఏం తేడా ఉండదు, మళ్ళీ తెల్లారంతా నార్మలే ఉంటుంది. మీకు ఇంత ప్రాబ్లం ఉంది ఇక్కడ, మరి మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం జరగలేదు? ఏం కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు? మేము పోయి ఎవరికి కంప్లైంట్ చేస్తాం? ఎవరికి మీకు ఓనర్స్ అసోసియేషన్ కట్టారు? ఏం లేదు, ఉన్నదా లేదా మనకు తెలియదు. ఇక్కడ అసలు అసోసియేషన్ ఉన్నదో లేదో కూడా తెలియదు, మాకు తెలియదు. ఆల్రెడీ వేరే ఒకటి ఈడబ్ల్యూఎస్ అసోసియేషన్ అని ఏదో పెట్టారు. వాళ్ళు డైలీ మ్యాక్సిమం ప్రొటెస్ట్ చేస్తున్నారు, పేపర్లలో దీంట్లో వేస్తారు. చేసినా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా నైట్ అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉండదా? వస్తాము, అట్లని కాదు, కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది అంతా. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉంటా అంటారు, వాళ్ళని మనం ఏమనేటట్టు ఉండదు. ఇట్లా మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ కూడా ఉందమ్మా. డ్రైనేజ్ మొన్న తీసిండండి, వారం కింద, మళ్ళీ నిన్న తీసి డ్రైనేజీలు ఎప్పటికి బ్లాక్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటాం. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు మామూలుగా కూడా ఇండిపెండెంట్ హౌసెస్లో 4 ఫ్లోర్లు కట్టుకుంటున్నారు. ఫ్యామిలీస్ అయితే ఒక ప్రతి ఫ్లోర్లో 2-3 అనుకున్న ఒక 15-20 మంది కన్నా ఎక్కువ ఉంటారు. అదే హాస్టల్ అయితే 60-70 మంది ఉంటారు. మా సందులో ఇప్పుడు ఇందులో 1, 3, 4 హాస్టళ్ళు ఉన్నాయి. 4 ఆర్లు 24, ఒక 250 మంది గర్ల్స్ ఉంటారు. ఇక గర్ల్స్ ఉంటే వాళ్ళకి అంత వాటర్ కానీ అది కానీ ఎంత చాలా అవసరం పడుతుంది కదా. దాంతో ఇక ఎప్పటికీ డ్రైనేజీలు బ్లాక్ అవుతూనే ఉంటాయి. మీకు ఇలాంటి ప్రాబ్లంకి ఏమన్నా ఓనర్స్ అందరు కలిసి ఏమన్నా ఎవరికన్నా కంప్లైంట్ ఇద్దామని అన్నారు, కానీ ఎవరు ముందుకు రారు. ఇక్కడ ఇంట్లో అంతా టెనెంట్సే ఉంటారండి, ఓనర్స్ చాలా తక్కువ. అందరూ ఇండ్లు కిరాయిలకు ఇచ్చేసుకొని వెళ్ళిపోతారు కింది నుంచి మీది వరకు. కాబట్టి చాలా తక్కువ, ఎవరు ఒకరిద్దరు, మాకు వేరే ఏది లేక మేము ఇక్కడే ఉంటాను అట్లా.